ముఖ్యంగా గులాబీ రంగు పురుగు నివారణకి మరి సామూహికంగా ప్రతి ఒక్క రైతు ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని ప్రతి ఒక్క రైతు అంటే సామూహికంగా ఎవరి చేనులో వాళ్ళు పెట్టుకున్నట్లయితే ఈ యొక్క తల్లి రెక్కల పురుగులు అక్కడ అరికట్టవచ్చు. తల్లి రెక్కల పురుగు అరికట్టడం వల్ల ఒక్కొక్క తల్లి పురుగు నుంచి మరి 200 గుడ్లను మనం పెట్టకుండా ఆ విధంగా కూడా అరికట్టవచ్చు. సో ఇప్పుడు అక్కడక్కడ గమనిస్తూ ఉన్నాం, ఒక్క లింగాకర్షక బుట్టలోనే 100 పురుగుల వరకు ఈ యొక్క 15 రోజులలో మనం గమనిస్తూ ఉన్నాం. సో ఆ విధంగా మరి నెక్స్ట్ యొక్క దాని జనరేషన్ రాకుండా ఈ సామూహికంగా పెట్టడం, లింగాకర్షక బుట్టడం పెట్టడం ద్వారా దాని జనరేషన్ని సుమారుగా 60 నుంచి 70% వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎకరానికి 8 చొప్పున ప్రతి ఒక్క రైతు అమర్చుకోవాలి. ఒకవేళ ఇంకా ఎక్కువ కంట్రోల్ చేయాలనుకుంటే మరి ఆర్థిక దాన్ని బట్టుకొని ఎక్కువ పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మినిమం ఎకరానికి 8 చొప్పున పెట్టుకోవాలి. గులాబీ రంగు పురుగు నివారణ చర్య మందులైనటువంటి థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా క్లోరాంతనిప్రోల్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇవి చేస్తూ మళ్ళా ప్రస్తుతం ఎవరైతే చివరి దశలో ఉన్న రైతులు ముఖ్యంగా ఇవి చేసి ఉన్నా కూడా వీటికి ఆల్టర్నేట్గా పదే అవి పిచికారీ చేయకుండా వీటికి ఆల్టర్నేట్గా మరి సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైనటువంటి సైపర్మెత్రిన్ 1 మిల్లీలీటరు లేదా లాంబ్డా సైలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా లాంబ్డా సైలోత్రిన్ ప్లస్ క్లోరాంతనిప్రోల్ అనే మందు 0.4 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ మందులతో పాటు మరి వేప నూనె 1500 ppm అయితే 5 మిల్లీలీటరు లేదా 10,000 ppm అయితే 0.75 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని కూడా పిచికారీ చేసుకోవచ్చు. సో ఈ పిచికారీ మందులు కొంత మరి పంట పైన చేసుకుంటూ గట్ల పైన కూడా పిచికారీ చేసుకున్నట్లయితే ఆ తల్లి పురుగులను నివారించుకోవచ్చు. ఇకపోతే రెండవ సమస్య కాయకుళ్ళు సమస్య. ఈ కాయకుళ్ళు సమస్య కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువగా ఆశించడానికి కారణం ఈ అక్టోబర్ ఫస్ట్ వీక్ ప్రాంతంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడం, తద్వారా ఈ యొక్క శిలీంధ్రం అనేటివి చిన్న రంధ్రం ఉన్నా కూడా కాయ లోపలికి చొచ్చుకొని పోవడం ద్వారా మరి కాయ పెరిగినాక కాయ బయట మాత్రం బాగా గ్రీన్గా ఉండడం, లోపల మాత్రం కుళ్ళిపోవడం అనేది కనబడతా ఉంది. కాబట్టి ఈ కాయకుళ్ళు నివారణకు ముఖ్యంగా కాయకుళ్ళు రావడానికి ఏంటంటే శిలీంధ్రము అదేవిధంగా బ్యాక్టీరియాకు సంబంధించి రెండు రకాల సూక్ష్మజీవుల ద్వారా ఈ యొక్క కాయకులు అనేది ఆశించడం అనేది జరుగుతూ ఉంది. సో దీని నివారణకు కూడా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి, దాంతోపాటు ప్లాంటోమైసిన్ 0.1 గ్రాములు లీటర్ నీటికి లేదా పైరాక్సోస్టోబిన్ 1 గ్రాము ప్లస్ ప్లాంటోమైసిన్ 0.1 గ్రాములు లేదా పైరాక్సోస్టోబిన్ ప్లస్ మెథిరామ్ 3 గ్రాములు లీటర్ నీటికి ప్లస్ ప్లాంటోమైసిన్ 0.1 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ యొక్క కాయకొల్లు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు.